హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ నిసర్గదత్ మహారాజ్ గారి అమృతధార ఖడ్గధార అన్న గ్రంథంలో నిన్న సహాయము అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాము. ఈ రోజు అహింస అన్న అంశాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. అహింస పరమధర్మము అన్నారు. కానీ ఈ పరమధర్మాన్ని స్వయంగా కనుక్కోవడానికి చాలా శ్రద్ధగా తీవ్ర జిజ్ఞాసుగా జీవించాల్సి ఉంటుంది. అహింసే పరమధర్మము అంటున్నారు, బానే ఉంది. అహింసే పరమధర్మంగా ఉండాలన్నమాట అని తెలిసిపోయింది. కానీ ఈ పరమధర్మాన్ని స్వయంగా కనుక్కోవడానికి చాలా శ్రద్ధగా తీవ్ర జిజ్ఞాసుగా జీవించాలి. నాగరిక మానవుడు కొంతవరకు తన దైనందిన జీవనంలో హింసను పక్కకు పెట్టి ఉండవచ్చు. ఇప్పటి మానవుడు కొంతవరకు తన జీవితంలో హింసను కొంత పక్కన పెట్టి ఉండవచ్చు. కానీ మనస వాచ అతడు హింసా ప్రవృత్తిని నిత్యము ప్రదర్శిస్తూనే ఉంటాడు. బాహ్య వ్యవహారంలో పక్కన పెట్టుంటే ఉండొచ్చు, గాని మనసా వాచ అతడు హింసా ప్రవృత్తిని నిత్యము ప్రవర్తిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనిషికి ఉండే కామక్రోధ లోభమోహ మదమత్సరాలన్నింటిలోనూ హింస ఉంటుంది. ఇవన్నీ తొలగితేనే గాని అహింస సిద్ధించదు. మనసులో ఒక తీర్మానం చేసుకుని ఇక నుండి నేను అహింసను ఆచరిస్తాను అని అన్నందువల్ల నువ్వు ఏమీ సాధించలేవు. నేను ఇక నుంచి తప్పనిసరిగా అహింసనే ఆచరిస్తాను అని కనుక నువ్వు అనుకుంటే అందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనిషి చాలా జాగ్రత్తగా తనలో ఉన్న పోల్చుకునే లక్షణం, పోటీ పడే లక్షణం, యాంబిషన్, ఆశ, భయం మొదలైన వాటినన్నిటిలో ఉన్న హింసను పరిశీలనగా చూస్తూ ఉంటేనే గాని హింస యొక్క పూర్తి స్వరూపం ఏమిటో కనపడదు. హింస అంటే ఏదో హింసించకపోవడం, అదే ఇతరులని ఏదో పరుషమైన మాటలతో బాధ పెట్టకపోవడం అంతవరకు తెలుసు మనకి అంటేను. కానీ ఇక్కడ అహింస అంటే దాన్ని చాలా శ్రద్ధగా తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో చూడవలసి ఉంటుంది. అహింస అంటే మానవుడిలో తాత్కాలికంగా ఇతరుల్ని హింసించకపోవడము, లేక ఏ జంతువుల్ని వేటిని బాధ పెట్టకపోవడం అని తాత్కాలికంగా కొంతవరకు చెయ్యొచ్చేమో గాని అతడు మనసా వాచ హింసా ప్రవృత్తిని నిత్యము ప్రవర్తిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతడిలో కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలు అనేటువంటి గుణాలు ఉన్నాయి గనక తొలగితే తప్ప అహింస సిద్ధించదు. మనసులో ఒక తీర్మానం చేసుకుని ఇక నుంచి నేను అహింస ఆచరిస్తాను అని అనుకున్నంత వల్ల ఏమీ సాధించలేవు. మన చాలా జాగ్రత్తగా తనలో ఉన్న పోల్చుకునే లక్షణం, ఇతరులతో పోల్చుకునే లక్షణమే అలా చాలా చాలా విధ్వంసకరమైన హింస. లేక ఇతరులతో పోటీ పడే లక్షణం, ఆశ, భయం మొదలైన వాటిలన్నిటిలో ఉన్న హింసను పరిశీలనగా చూస్తూ బతికితేగా తప్ప హింస యొక్క పూర్తి స్వరూపం మనకి కనిపించదు. నీలో ఏ ఏ గుణాలు, ఎలాంటి ఆలోచనలు నిన్ను ఎటువంటి ప్రవర్తనకి నిన్ను ప్రేరేపిస్తున్నాయి చూసుకోవాలి. ఏ ఆలోచనలు ఎందుచేత మన చేత ఇటువంటి ప్రవర్తన చేయిస్తున్నాయి అని నువ్వు లోపల చూసుకోవాలి. ఇది తనను ఎంత బండపారేటట్లు చేస్తున్నది, తనని ఏ దుర్గతికి దిగజాదిస్తున్నది నీవు కళ్ళారా చూస్తే గాని పోదు.
నీలో ఉన్నటువంటి ఈ హింసా లక్షణం నిన్ను ఎంత బండబాటేలాగా చేసేసిందో, ఎంత దుర్గతికి దిగజారుస్తోందో నిన్ను నువ్వు చూసుకుంటే తప్ప నీకు తెలియదు. నేను బానే ఉన్నాను, నేను మంచిదాను, వాళ్ళకంటే నేను మంచివాడినే కదా, వాళ్ళు చేసిన అంత హింస నేను చేయడం లేదు కదా అంటే మళ్ళీ పోల్చుకుంటూ ఉంటావు. హింస అంటే ఏమిటి? నీలో ఉన్నటువంటి రాగద్వేషాలే హరిషడ్ వర్గాలే లక్షణాలే హింసకి హేతువులు. అప్పుడు నువ్వు పరిశీలనగా చూసుకుంటే తప్ప ఈ హింస యొక్క స్వరూపం నీకు కనిపించదు. ఎప్పుడైతే నీలో ఉన్న భావాలలో ఉన్న దోషాన్ని నువ్వు గమనిస్తావో, ప్రతి భావనలో నువ్వు దోషం ఉంది, ఆ దోషయుతమైన భావం వ్యవహారంగా మారుతుంది. నా భావంలో దోషం ఉంది అని గుర్తించని కారణంగా హింస కూడా అహింసే అనుకుంటున్నావు నువ్వు. అందుచేత ఇలాగ పరిశీలించి చూసుకుంటే అది నన్ను ఎంత అలవాటు పడిపోవడం అన్న బండబారేలాగా చేయడం అంటే తప్పులు తప్పులని కోకుండా చేసేస్తూ పోవడం. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి అని మొదటి నుంచి తప్పని తెలుసుకోకుండా చేస్తూ పోయేసరికి నువ్వు బండబారిపోయావు. అది తప్పని కూడా గుర్తించలేకపోతున్నావు. కానీ దాని వల్లనే నీవు దుర్గతి పాలవుతున్నావు అని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. నాకు వాళ్ళ వల్ల దుర్గతి వచ్చింది, వీళ్ళ వల్ల దుర్గతి వచ్చింది, వీళ్ళ వల్ల బాధలు వచ్చాయి, వాళ్ళ వల్ల బాధలు వచ్చాయి అనుకుంటున్నావే గాని నీవు నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలతో కూడినటువంటి హింసాత్మకమైన ఆలోచన యొక్క ప్రభావమే ఈ దుర్గతికి కారణము అని నువ్వు గుర్తించడం లేదు. నీ దుర్గతికి బయట ఎక్కడా కారణం లేదు, నీలోనే ఉంది. జాగ్రత్తగా చూసి తెలుసుకో. అలా చూసుకున్నప్పుడు తప్ప నీకు ఈ హింసా ప్రవృత్తి విడిచిపెట్టదు. అహింస అనగానే బలప్రయోగం సర్వదా నిషిద్ధమని అనుకునే వీలు లేదు. జీవితంలో అనేక సన్నివేశాల్లో బలప్రయోగం లేకుండా అన్యాయాన్ని, అత్యాచారాన్ని, అక్రమాన్ని అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. భీముడు బకాసురుని వధించిన, రాముడు, శ్రీకృష్ణుడు అనేక మంది దుష్ట స్వభావాలు కలిగిన వారిని శిక్షించిన, సంహరించిన, వీరంతా హింస సల్పారు అని మనం అనుకోం కదా. అనుకోమమ్మా. ఎంతో మంది రాక్షసులు చంపేస్తుంటే ఎంత హింస అని అనుకుంటామా? లేదు. భీముడేమో బకాసురుని చంపేశాడు, అయినా అయ్యో పాపం బకాసురుని ఎంత హింస పెడుతున్నాడు భీముడు అని అనుకోం. ఏది ఏమైనప్పటికీ అహింస పరమధర్మంగా ఆచరించడం పరిణితి చెందిన కొందరు కరుణాలువులైన వ్యక్తులకు వర్తిస్తుందే కాని సామూహికంగా పోలీసు వారికి, మిలిటరీ వారికి, మొత్తం జాతికి అందరికీ ఈ అహింసని వర్తింపచేయిద్దాము అనుకోవడం హాస్యాస్పదం. బాగా పరిణితి చెందినటువంటి రమణ భగవాన్ లాంటి వారికి ఈ కరుణాలువులైన ఉన్నారు గనక వారికి వర్తిస్తుందే తప్ప సామూహికంగా చూస్తే మరి పోలీసులు మరి దొంగవాళ్ళని హింసించాలి, అది వాడు వృత్తి ధర్మం. అలాగే మిలిటరీ వాళ్ళు, ఆ మిలిటరీ జవాన్లు శత్రువుని చంపాలి. కాబట్టి మొత్తం జాతికంతటికి అహింసను వర్తింపచేద్దాం అనుకోవడం హాస్యాస్పదం. అహింస పరమధర్మముని ఘోషించిన హిందూ ధర్మంలోనే దేవతామూర్తులుగా, దేవుళ్లుగా పరిగణింపబడే వారందరూ ఆయుధాలను ధరించి ఉన్నారు. మన ఇద్దరి చేతుల్లోనూ ఆయుధాలే ఉంటాయి. ధర్మాన్ని రక్షించిన వారందరూ ఖడ్గదారులే. వారెందుకు ఆయుధాలు ధరించారు అంటే ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని శిక్షించడానికిను. అహింస అంటే ఏమిటి? ఎవరిని
మానవుడు అనవచ్చు, మరొకరికి సహాయం పడడం ఎలాగా అనే విషయాలను నిసర్గదత్ మహారాజు గారితో చర్చించి చూద్దాం. ఉమ్, అహింస అంటే ఏమిటి, ఎవరిని మానవుడు అనవచ్చు, మరొకరికి సహాయపడడం ఎలాగా అన్న విషయాన్ని నిసర్గదత్ వారి చర్చలో చూద్దాం. ఒక పృచ్ఛకుడు మహారాజు గారిని ఇలా అడుగుతున్నాడు, ప్రపంచమంతా ఎటు చూసినా సంకట పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక నా మనస్సు కూడా కలతతోనే నిండి ఉండడంలో ఆశ్చర్యం ఏముందిలేండి. ప్రపంచమంతా ఎక్కడ చూసినా సరే సంకట పరిస్థితులే కనపడుతున్నాయి. వాటితో పాటు నా మనస్సు కూడా కలతతోటే నిండి ఉంది, ఇంకా ఆశ్చర్యం ఏముంటుంది అన్నాడు అతను. అంటే ఇప్పుడు మహారాజు గారు అంటున్నారు, సంకటము విపత్తు లేనటువంటి లోకం అంటూ ఎప్పుడైనా ఉంటుందా? ఉమ్, ఏనాడైనా ఉందా అసలు? ఉండదన్నా. సంకటాలు విపత్తులు లేని లోకం ఉంటుందా? ఉమ్, నువ్వొక వ్యక్తిగా జీవించడం అనేది కూడా మరొకరిని హింసించడం మీద ఆధారపడే ఉంటుంది. నువ్వు ఒక వ్యక్తిగా జీవించాలి అంటే మరొకరిని హింసిస్తేనే నువ్వు ఒక వ్యక్తిగా జీవించగలవు అంటున్నారు. అసలు ఆ మాటకొస్తే నీ జీవితమే ఒక రణరంగం. ఇందులో మృతి చెందినవి చెందుతున్నవి ఎన్ని జీవకణాలో క్షణ క్షణానికి అనేక కణాలు పుడుతున్నాయి, అనేక కణాలు చచ్చిపోతున్నాయి. చచ్చిపోతున్నాయి. ఉమ్, భూమిపై ఉనికిలోనే హింస ఇమిడి ఉంది ఉమ్, అన్నారు మహారాజు గారు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, మనల్ని మనం శరీరాలుగా పరిగణించినప్పుడు మీరు చెప్పే మాటలు నిజమేనండి. మనల్ని మనం శరీరాలము అనుకున్నప్పుడు మీరు చెప్పే మాట నిజమే. ఈ శరీరంలో ప్రతి క్షణము హింస జరుగుతూనే ఉంది. ఉమ్, అనేక కోట్ల జీవకణాలు పుడుతున్నాయి, చస్తున్నాయి, పుడుతున్నాయి, చస్తున్నాయి. మనల్ని మనం శరీరాలుగా పరిగణించినప్పుడు మీరు చెప్పిన మాట నిజమే. కానీ మనల్ని మానవులుగా చూసుకున్నప్పుడు మాత్రం మీరు చెప్పేది నిజం కాదేమో. మానవుడి జీవనము అహింస అనే సూత్రం మీదను, అతడి మరణము హింస అనే సూత్రం మీదను ఆధారపడి ఉంది అనుకుంటున్నాను నేను. మానవుని యొక్క జీవనము అహింస అనే సూత్రం మీదను, మరణము హింస అనే సూత్రం మీదను ఆధారపడి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆ పృచ్ఛకుడు. ఉమ్, అప్పుడు నిసర్గదత్ గారు, ప్రకృతిలో అహింస అట్టే కనిపించదు. ప్రకృతిని చూడు, అహింస అంత ఏం కనిపించదు ప్రకృతిలో. ఉమ్, చస్తుంటే ఒకటి చస్తుంటే ఒకటి పుడుతుంటే నిరంతరం చావు పుట్టుకలు నిరంతరము జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రకృతిలో ఉమ్, అన్నారు. అంటే పృచ్ఛకుడు అన్నాడు, దైవము ప్రకృతి మానవ పరిధికి చెందినవి కాదు. దైవముని ప్రకృతిని మానవుడి ఆధీనంలో ఉన్నవి కావు. అందువల్ల అవి మానవత్వాన్ని ప్రదర్శించకపోయినా పర్వాలేదు. నేను ప్రస్తావిస్తున్నది, ఆలోచిస్తున్నది మనిషిని గురించి. మానవుడిగా జీవించాలంటే నేను పూర్తిగా కరుణతో బ్రతకాలి అని నా ఉద్దేశం అన్నాడు ఆయన. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, కాపాడుకోవడానికి నీకో సెల్ఫ్ ఉన్నంత కాలము నువ్వు హింసాత్మకంగా ప్రవర్తించక తప్పదు అని గ్రహించావా? కాపాడుకోవడానికి నీకొక సెల్ఫ్, నేను అనేటువంటి ఒక అహంభావన ఉన్నంత కాలము ఉమ్, నువ్వు హింసాత్మకంగా ప్రవర్తించక తప్పదు అని నువ్వు గ్రహించలేదా ఉమ్, అన్నారు మహారాజు గారు. ఇప్పుడు పృచ్ఛకుడు అన్నాడా, గ్రహించాను. నేను నిజంగా మానవుడిగా ప్రవర్తించాలంటే స్వార్థరహితంగా జీవించాలి. ఉమ్, నాలో స్వార్థము ఉన్నంత కాలము నేను పూర్తిగా మనిషిని కాదు, కేవలము మానవ ఆకారంలో ఉన్నానంతే అని గుర్తించాను. ఉమ్, ఆకారంలో ఉన్నానే గాని నేను పూర్తి మనిషిని కాదని గుర్తించాను. ఉమ్, ఎందుకంటే
నిజంగా నేను మానవుడిగా ఉండాలి అంటే స్వార్థరహితంగా బ్రతకాలి. నాలో స్వార్థం ఉన్నంత కాలము నేను నిజమైన మనిషిని కాదు అని గుర్తించాను. అప్పుడు నిసర్గ మహారాజు గారు, అంటే మనం ఎల్లరము సంపూర్ణ మానవులం కాదు, దాదాపు అందరము సబ్ హ్యూమనే అనొచ్చు. మనలో కొందరే మానవులు, కొందరైనా ఎందరైనా మనల్ని మానవులుగా రూపొందింపచేసేది మన స్పష్టమైన చూపు. కొందరైనా ఎందరైనా మనల్ని మానవులుగా రూపొందించేది మన స్పష్టమైన చూపు, కనికరం మన హృదయం. సభ్యుమని అంటే అర్ధమానవులు అంటే పూర్ణ మానవులు కాదనమాట. ఈ సభ్యుమను తామసిక రాజసిక గుణ ప్రధానులై ఉంటారు. పూర్తి మానవులు సత్వగుణ ప్రధానులు, స్పష్టమైన చూపు, దయగల హృదయము. ఈ రెండు మనిషి మనస్సుని, మనిషి చేసే కర్మని సత్వగుణంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ వాస్తవికమైనటువంటిది ఈ సత్వానికి కూడా అవతలుంది. ఈ లోకంలో మనం అందరం కూడా సంపూర్ణ మానవులం కాదు, అసంపూర్ణ మానవులమేను. అయితే సంపూర్ణమైన మానవులుగా ఉండాలి అంటే స్పష్టమైన చూపు ఉండాలి, కనికరంతో నిండిన హృదయం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సంపూర్ణమైన మానవులుగా ఉండగలుగుతాము. అయితే ఈ అసంపూర్ణ మానవులు ఎందుకు అలా అసంపూర్ణంగా ఉన్నారంటే తామసిక రాజసిక గుణ ప్రధానులై ఉండడం చేత. పూర్తి మానవులేమో సత్వగుణ ప్రధానులై ఉన్నారు. వాళ్ళు పూర్ణ మానవులను, పూర్తిగా మానవుడిగా ఉన్నాడు. వాడు సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు పూర్తి మానవుడు. అతడికి స్పష్టమైన చూపు ఉంటుంది, దయగల హృదయం ఉంటుంది. ఈ రెండు మనిషి మనస్సుని, మనిషి చేసే కర్మని సత్వగుణంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. సత్వగుణ ప్రభావం వల్ల మనిషి యొక్క మనస్సు, మనిషి యొక్క కర్మ సత్వగుణంతో నిండి ఉంటాయి గనక అవి స్వచ్ఛంగా దయతో ప్రేమతో ఉంటాయి. కానీ వాస్తవమైంది ఇంకా వాస్తవం ఏమిటి అంటే ఈ సత్వానికి కూడా అవతల ఉంది అసలైన సత్యం. అవునమ్మా. లాభ నష్టాలను గురించిన ఆలోచన వదిలేసిన వాడికి మనసులో ఏ సంఘర్షణ ఉండదు కనుక అతడే అహింసా వ్రతుడు. లాభ నష్టాలతో కూడిన ఆలోచన ఎవడు వదిలేస్తాడో అతడి మనసులో ఏ సంఘర్షణ ఉండదు గనక అతడే అహింసా వ్రతుడు అన్నారు స్పష్టంగా మహారాజు గారు. మనం పని చేసినా లాభమా నష్టమా, కష్టమా సుఖమా అని బేరీజులు వేసే చేస్తాం. ఎందుకంటే గుణ భావాలకి లొంగి ఉంటాం గనక. ఎప్పుడైతే రజోతమో గుణాలు తగ్గి సత్వగుణంతో ఉన్నటువంటి వాడు అటువంటి బేరీజులు వెయ్యడు. అతడు దయాకరుణ స్పష్టమైన చూపు కలిగి ఉంటాడు. కానీ అతడు కూడా పూర్ణమానవుడేమీ కాదు. అసలైన పూర్ణత్వము అతని కంటే అతీతంగా ఉంది.